బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి కేబినెట్ ప్రక్షాళన అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. శ్రావణ మాసం పూర్తయ్యే లోపే మంత్రివర్గంలో కీలక మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకరిద్దరు మంత్రులను కూడా తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించడంతో పాటుగా కూడా కొందరు మంత్రుల యొక్క శాఖలను కూడా మార్చేటువంటి దిశగా అధిష్టానం కసరత్తులు చేస్తున్నట్లుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ పేరు కేబినెట్ నుంచి తప్పించేటువంటి జాబితాలో అయితే ఉందన్నటువంటి ప్రచారం కూడా రాజకీయ వర్గంలో అయితే మరింత ఆసక్తిని రేపుతుందని చెప్పాలి. అయితే కొండా సురేఖను ఒక్కరినే మంత్రివర్గం నుంచి తప్పిస్తే దాని వెనుక రాజకీయ కారణాలున్నాయన్నటువంటి విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉందన్నటువంటి అభిప్రాయం కూడా కాంగ్రెస్లో వినిపిస్తోంది. ముఖ్యంగా మహిళా బీసీ సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి ప్రమాదాన్ని పార్టీ నాయకత్వం ముందుగానే అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రతీకారంగానే మంత్రి పదవి నుంచి తొలగించారనేటువంటి విమర్శలకు అవకాశం లేకుండా పనితీరు పాలనాపరమైనటువంటి అంశాలను ప్రతిపాదికగా తీసుకొని ఒకరిద్దరు మంత్రులను అయితే మార్చాలనేటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో కొందరు మంత్రులపైన వారి శాఖలకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు ఫిర్యాదులు అధిష్టానం దృష్టికి వెళ్ళినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి దీంతో కేవలం మంత్రులను మార్చడం మాత్రమే కాకుండా కొన్ని శాఖలను కూడా అటు ఇటు మార్చాలని చెప్పేసి పార్టీ పెద్దలైతే భావిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మంత్రివర్గంలో మార్పులు శాఖల పునర్విభజన రెండూ కూడా ఒకేసారి జరిగితే ఇది రాజకీయ కక్ష సాధింపు కాదని, పాలనలో మార్పులు పరిపాలనను మరింత సమర్థవంతంగా చేయడంలో ఆ భాగంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారనేటువంటి సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళ్తాయని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో కీలక అంశం ఏమిటంటే కేబినెట్ నుంచి తప్పించేటువంటి అవకాశం ఉన్న మంత్రుల జాబితాను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ముందుంచినట్లుగా అయితే పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయా మంత్రుల పనితీరు, వారిపైన వచ్చినటువంటి ఫిర్యాదులు, వారిని మార్చాల్సినటువంటి ఏదైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాలను కూడా సీఎం వివరించినట్లుగా అయితే సమాచారం అందుతోంది. అయితే మంత్రులతో రాజీనామా చేయించే బాధ్యతను ఏఐసీసీ పెద్దలే తీసుకునేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా సాగుతోంది. రాజీనామాకు మంత్రులు అంగీకరిస్తే మార్పులు సాఫీగా పూర్తవుతాయా? కానీ ఎవరైనా సరే రాజీనామాకు నిరాకరిస్తే ముందుగా రాజకీయంగా ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి, అప్పటికీ అంగీకరించకపోతే రాజ్యాంగపరమైనటువంటి మార్గాల్లో మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా చర్చలు అయితే కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. అయితే కేబినెట్ నుంచి తప్పించినటువంటి తర్వాత సదరు నేతలు ప్రభుత్వం పైన బహిరంగంగా విమర్శలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, వారి అసంతృప్తిని పార్టీ ఎలా ఎదుర్కొంటుంది అన్న అంశాలపై అయితే అధిష్టానం ముందుగానే వ్యూహ రచన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. వాస్తవానికి కొంతకాలం వరకు తెలంగాణ కేబినెట్ విస్తరణ అవసరం లేదనేటువంటి అభిప్రాయం సీఎం కాంగ్రెస్ హైకమాండ్ స్థాయిలో అయితే ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్నటువంటి 2 స్థానాలను భర్తీ చేయడమే పెద్ద సవాల్గా మారింది. మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరిని సంతృప్తి పరచాలి అన్నటువంటి అంశంపైన అయితే పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ తాజాగా రాజకీయ పరిణామాలతో కేబినెట్లో మార్పులు చేర్పులు అయితే అనివార్యమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిందన్నటువంటి చర్చ కూడా ఇప్పుడు ఊపందుకుంటుందని చెప్పొచ్చు. ఏదేమైనా కొత్తగా కేబినెట్లోకి వచ్చే వారి విషయంలో సామాజిక ప్రాంతీయ సమతుల్యతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మున్నూరు కాపు, ఎస్టీ, ఓసీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం అయితే కల్పించేటువంటి అవకాశం పైన కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే సమతుల్యతను కూడా పరిగణలోకి తీసుకొని కొత్త మంత్రుల ఎంపిక ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీంతో ఎవరి మంత్రి పదవి దక్కుతుంది, ఎవరికి ఉద్వాసన తప్పుతుంది అన్నది మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఉత్కంఠత నెలకొంది.
మరోవైపు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సమయంలోనే పెండింగ్లో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఎన్నికను కూడా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక రెండింటిని కూడా సామాజిక ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని చేపట్టేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి దీంతో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాలు కేవలం ప్రతిపక్షాల ప్రశ్నలు, ప్రభుత్వ సమాధానాలకే పరిమితం కాకుండా అధికార కాంగ్రెస్లో కీలక రాజకీయ మార్పులకు వేదికగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొండా సురేఖ ఎపిసోడ్ పైన కూడా మరి కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నదన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. పార్టీ ఎమ్మెల్యేల ఫిర్యాదుల ఆధారంగా క్రమశిక్షణ సంఘం మరి పీసీసీకి నివేదిక ఇవ్వనున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. మరి ఆ నివేదికతో పాటుగా కూడా మరి పీసీసీ అభిప్రాయాలను కూడా మరి ఏఐసీసీకి పంపనున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఈ నివేదికల ఆధారంగా మంత్రి సురేఖ అంశంపైన అధిష్టానం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం పైన చర్చించేందుకు తెలంగాణకు చెందినటువంటి కీలక నేతలను ఢిల్లీకి పంపించేటువంటి అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో ఏఐసీసీ నేతలు చర్చించేటువంటి అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొత్తంగా చూస్తే తెలంగాణ కాంగ్రెస్లో కేబినెట్ ప్రక్షాళన అంశం ఇప్పుడు కీలక దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు మంత్రుల పనితీరు ఆరోపణలు, శాఖల మార్పులు, మరొక వైపు సామాజిక ప్రాంతీయ సమతుల్యత, ఇంకొక వైపు కొండా సురేఖ వ్యవహారం, ఇలా అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి శ్రావణ మాసం ముగిసే లోపే కేబినెట్ ప్రక్షాళన జరుగుతుందా, మరి కొండా సురేఖతో పాటు మరిందరికీ ఉద్వాసన తప్పుతుంది అనేది మాత్రం ఇక కొత్తగా మరి ఎవరికి మంత్రి పదవులు దక్కుతున్నాయి అనేటువంటిది, దాంతోపాటు డిప్యూటీ స్పీకర్గా ఎవరిని ఎన్నుకుంటారు అన్న ఉత్కంఠ అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో నెలకొందని చెప్పొచ్చు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి కేబినెట్ ప్రక్షాళన అంశం అయితే తెరపైకి వస్తూ ఉంది. దీనిపైన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది బబిత? తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి కేబినెట్ ప్రక్షాళన అయితే హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. అంటే శ్రావణ మాసంలో పూర్తయ్యే లోపే మంత్రివర్గంలో కీలక మార్పులు అలాగే జరిగే అవకాశం ఉందన్న ప్రచారం అయితే కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఇక ఒకరిద్దరు మంత్రుల్ని తప్పించి వారి ప్లేస్ లో కొత్త వారికి అవకాశం కల్పించడంతో పాటు కొందరు మంత్రుల శాఖలను కూడా మార్చే ఛాన్సెస్ కూడా ఉన్నట్టుగా అవకాశాలు అయితే తెలుస్తున్నాయి. ఇక ఈ దిశగానే అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే మంత్రి కొండా సురేఖ పేరైతే కేబినెట్ నుంచి తప్పించి జాబితాలో ఉందన్న ప్రచారం అయితే రాజకీయంగా మరి ఆసక్తిని పెంచుతుందనే చెప్పొచ్చు. అయితే కొండా సురేఖను ఒక్కరినే మంత్రివర్గం నుంచి తప్పిస్తే దాని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయన్న విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా కాంగ్రెస్ లో వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా మహిళా బీసీ సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదాన్ని పార్టీ నాయకత్వం అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలనైతే చాలా నెగటివ్ గా ఉండటం వల్ల కూడా మంత్రి పదవి నుంచి తొలగించారనే విమర్శలకు కూడా అవకాశం లేకుండా పనితీరు పరిపాలన అంశాలను ప్రతిపాదికగా తీసుకొని ఒకరిద్దరు మంత్రులైతే మార్చాలనే ఆలోచన అయితే అధిష్టానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే టైంలో కొందరు మంత్రులపై వారి శాఖలకు సంబంధించిన అవినీతి ఆరోపణలు అలాగే ఫిర్యాదులు అధిష్టానం దృష్టికి వెళ్ళినట్టుగా అయితే కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక దీంతో కేవలం మంత్రులను మార్చడమే కాకుండా కొన్ని శాఖలను కూడా అటు ఇటు మార్చాలని అయితే పార్టీ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మంత్రివర్గంలో మార్పులు, శాఖల పునర్విభజన ఇలా రెండు ఒకేసారి జరిగితే ఇది రాజకీయ కక్ష సాధింపు కాదని, పాలనలో మార్పులు పరిపాలనను మరింత సమర్థవంతంగా చేయడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్టుగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధాకృష్ణ, అంటే మరి ఒకవైపు ఒకరిద్దరు మంత్రులను పక్కకు తొలగించే అవకాశం ఉందన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఆ ఒకరిద్దరు ఎవరు అనేది ఏమైనా పేర్లు బయటపడిందా?
ఎస్ రాధాకృష్ణ, ప్రస్తుతం అయితే ఒక పేరైతే మనము ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాము, కొండా సురేఖ. ఇక మరో కీలక అంశం కూడా కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉన్న మంత్రుల జాబితాను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి అయితే పంపించినట్టుగా తెలుస్తుంది. ఇక పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయా మంత్రుల పనితీరు, వారిపై వచ్చిన ఫిర్యాదులు, అలాగే వారిని మార్చాల్సిన కారణాలు కూడా సీఎం వివరించినట్లయితే సమాచారం అందుతుంది. అయితే మంత్రులతో రాజీనామా చేయించే బాధ్యతను ఏఐసిసి పెద్దలే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఇక రాజీనామాకు మంత్రులు అంగీకరిస్తే మార్పులు సాఫీగా పూర్తవుతాయి. కానీ ఎవరైనా రాజీనామాకు నిరాకరిస్తే మాత్రం ముందుగా రాజకీయంగా ఒప్పించే ప్రయత్నం చేస్తారని, ఇక అప్పటికీ అంగీకరించకపోతే రాజ్యాంగపరమైన మార్గాల్లో మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలను కూడా అధిష్టానం పరిశీలించవచ్చు అన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక అయితే కేబినెట్ నుంచి తప్పించిన తర్వాత కూడా సదరు నేతలు ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తే పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ కూడా ఉంటది. ఇంకొకటి, అలా అసంతృప్తిని పార్టీ ఎలా ఎదుర్కొంటుంది అనే అంశాలపై కూడా అధిష్టానం ముందుగానే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక నిజానికి వస్తే కొంతకాలం వరకు తెలంగాణ కేబినెట్ విస్తరణ అవసరం లేదనే అభిప్రాయము సీఎం, కాంగ్రెస్ అలాగే హైకమాండ్ స్థాయిలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 స్థానాలను భర్తీ చేయడం పెద్ద సవాల్గానే మారింది. ఇక మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉండడంతో ఎవరికి అవకాశం ఇవ్వాలి, అలాగే ఎవరిని సాటిస్ఫై చేయాలి అన్న క్వశ్చన్ కూడా ఇప్పుడు పార్టీ నాయకత్వం అయితే ఆచితూచి వ్యవహరిస్తుందనే చెప్పాలి. ఇక తాజా రాజకీయ పరిణామాలతో అయితే కేబినెట్ లో మార్పులు చేర్పులు అది సహజమే అన్నట్టుగా కూడా పరిస్థితి ఏర్పడిందన్న చర్చ కూడా ఊపందుకుంది. ఇక కొత్తగా కేబినెట్ లోకి వచ్చే వారి విషయంలోనూ సామాజిక ప్రాంతీయ సమతుల్యత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే మరి ముఖ్యంగా మునుర్ కాపు, ఎస్టీ, ఓసీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశంపై కాంగ్రెస్ వర్గాల్లో అయితే చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ బబిత. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి కేబినెట్ ప్రక్షాళన అంశం అయితే హాట్ టాపిక్ గాను మారిపోయింది. మరి శ్రావణ మాసం పూర్తయ్యే లోపే మంత్రివర్గంలో కీలక మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా కాంగ్రెస్ వర్గాల్లో అయితే జోరందుకుంటా ఉంది. మరి ఇలాంటి పరిణామాల్లో ఎవరికి ఉద్వాసన పలికేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయన్నది సర్వత్రా ఆసక్తికరంగానే మారిందని చెప్పాలి.